చేస్తారు? తోటకూర కాడల కూర చేస్తాం. సో తోటకూర కాడల కూర అంతేనా? ఓకేనండి, మరి తోటకూర కాడల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన తోటకూర కాడలు 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 12, జీలకర్ర ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఉల్లిపాయలు వేస్తున్నాం, కట్ చేసిన పచ్చిమిర్చి 2. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేసేద్దాము. చూద్దామా ఇది ఒకసారి? దీనిలో నువ్వులు, వెల్లుల్లిపై రేకలు కూడా వేస్తాం. ఇప్పుడు కాడలు వేసేద్దాం. అంటే ఆల్మోస్ట్ మగ్గింది. కాడలు వేసినాక ఇంకా మగ్గుతుంది. ఇప్పుడు ఉప్పు, కారం పసుపు వేసేద్దాం. సాల్ట్ కూడా ఇందాక కొద్దిగా వేసాను కదా, ఇంకొంచెం పడుతుంది. ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది 1 కప్పు వాటర్. ఎన్ని విజిల్ వస్తే సరిపోతుంది? 3 విజిల్స్. 3 విజిల్స్. ఓకే, సో ఇప్పుడు ప్రెషర్ కావాలా? ఈ ప్రెషర్ కొంచెం తగ్గినాక సరిపోతుంది. చాలా అయిపోతుంది. ఇప్పుడు దానిలో కొంచెం వాటర్ ఉంది కదా, పౌడర్ వేస్తే సరిపోతుంది. పౌడర్ వేస్తే సరిపోతుందా? నువ్వులు వేయించి పౌడర్. ఓకే, ఓకేనండి, సరిపోయింది. గార్నిషింగ్ కోసం కొత్తిమీర వచ్చారు. ఓకే, తోటకూర నువ్వుల పొడి కూడా. ఓకే, తోటకూర కాడల కూర రెడీ అయిపోయిందండి. మరి టైం అయితే 21 నిమిషాల 36 సెకండ్లు అయింది. పద్మావతి గారు, మీరు చక్కటి కాన్సెప్ట్తో చేశారంటే మనం పాతకాల వంటలన్నీ కూడా మర్చిపోకూడదు అన్నట్టుగా మీరు తోటకూర కాడల పులుసు చేశారు. కాకపోతే ఒక చిన్న విషయం, అంటే మీరు ఆ కాడలు వాడింది అవన్నీ కూడా చాలా మంచి ఇదండి. బట్ కారం ఎక్కువ వేశారు, బాగా కారంగా ఉన్నింది.